జీవాలను రద్దు చేయాలి. కార్పొరేట్లకు అనుగుణంగా ఉన్న జీవాలను రద్దు చేయాలి. కార్పొరేట్ అనుగుణంగా ఉన్న జీవాలను రద్దు చేయాలి. రద్దు చేయాలి చీకటి జీవాలను, రద్దు చేయాలి చీకటి జీవాలను, కార్పొరేట్ అనుకూలంగా జీవాలను రద్దు చేయాలి. కార్పొరేట్ అనుకూలంగా జీవాలను. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల్లో, ప్రజా సంఘాలను గొంతు నక్కాలని చెప్పి ఆగస్టు 1వ తేదీన ఒక దొంగ జీవోలు విధించి ఎక్కడ విద్యా సంస్థలో కానీ, కాలేజీలో కానీ, హాస్టల్లోకి, గురుకుల పాఠశాలలోకి ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలు బాగుంటుందో ఒక జీవో విడుదల చేసింది. అందుకే మేము చెప్తున్నాం, అయ్యా లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి ఇప్పుడు కూడా ఒక్క జీవోను కూడా విడుదల చేయకుండా మొత్తం చేశారు. అందువల్ల వెంటనే ఈ జీవోలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వామపక్ష విద్యార్థి, వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోలు విడుదలైంది. అందువల్ల మీరు వెంటనే ఈ జీవోలు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాను. వెంటనే విద్యార్థి సమస్యలు పరిష్కరించకుండా మీరేంటి ప్రజలు నొక్కేదానికి ఈరోజు ప్రయత్నిస్తా ఉన్నారు. అందువల్ల వెంటనే ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గూడూరులోని టౌన్ క్లాక్ వద్ద ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఈ జీవాల్ని, చీకటి జీవాల్ని వ్యతిరేకించే రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు కళాశాలలోకి, విద్యార్థుల్లోకి, విద్యా సంస్థలోకి వెళ్ళటం ఇది చట్టపరంగా తప్పు అని చెప్పి ఈరోజు చీకటి జీవనం ఒకటి రిలీజ్ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు, మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఈరోజు సీఎం స్థాయిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సీఎం స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా చక్రాలు తిప్పుతున్నాడు. అటువంటి చంద్రబాబు నాయుడికి ఈరోజు రాజకీయ జీవితం ఇచ్చింది ఏది? ఓ విద్యార్థి సంఘమే కదా. మీరు ఆ రోజు ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడుగా ఆ రోజు డెవలప్ అవ్వబట్టే మీరు సీఎం అయ్యారు, జాతీయ స్థాయి నాయకుడు అయ్యే పరిస్థితి. ఈరోజు నారా లోకేష్ ఎలక్షన్ ముందు ఇదే నారా లోకేష్ విద్యార్థులు చిట్చాట్ విత్ నారా లోకేష్ అని చెప్పి విద్యార్థి సంఘాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా అన్ని రకాల విద్యార్థులతో మమేకమయ్యాడు. విద్యార్థి సమస్యలు తెలుసుకున్నాడు. అధికారులకు వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తా ఉన్నాడు. జీవో నెంబర్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నాడు. విద్యార్థి సంఘాలకు ఏవైతే ప్రతిపాదనలు వాటన్నిటి కూడా పిలిపించాడు నారా లోకేష్. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాలు వాళ్ళ సమస్యలు, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విద్యార్థుల సమస్య పక్ష విద్యార్థి సంఘాలు నిలబడతాయని చెప్పి ఈరోజు ఒక చీకటి జీవో కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ భాష్యం ఎన్ఆర్ఐ అదేవిధంగా రవీంద్ర భారతి ఇటువంటి విద్యా సంస్థలన్నిటి కూడా ఫీజుల దోపిడీ చేస్తూ ఉంది, విద్యా వ్యాపారం చేస్తుందని చెప్పి విద్యార్థులు గగ్గోలు పెడతా ఉంటే వాటన్నిటి జోలికి పోకుండా, విద్యార్థి సంఘాలు వాటి జోలికి పోనీయకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఒత్తాసు పలికే విధంగా నారాయణ మంత్రి మీ కేబినెట్ ఉన్నాడు కాబట్టి నారాయణ విద్యాసంస్థ జోలికి పోకుండా, శ్రీ చైతన్య విద్యాసంస్థ జోలికి పోకుండా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకి తుత్తు కాసే విధంగా ఈరోజు నారా లోకేష్ గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ఈరోజు మొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆటోమేటిక్గా ఒక చిన్న కార్యక్రమం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్తారు, విజ్ఞాన విద్యా సంస్థలు ఎవరి మనవి, గౌతమ విద్యా సంస్థలు ఎవరి మనవి, ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఎవరి మనవి, అదే నారాయణ విద్యా సంస్థలు ఎవరి మనవి, విజ్ఞాన విద్యా సంస్థలు ఎవరి మనవి, గీత విద్యా సంస్థలు ఎవరి మనవి. ఈ విధంగా ప్రతి ఒక్కరి మినిస్టర్లు, ఎమ్మెల్యే, మంత్రులకే విద్యా సంస్థలు అనేవి ఉన్నాయి. ఈ విద్యా సంస్థల మీద మనం ఎక్కడ ఉద్యమాలు చేస్తాం, మనం ఎక్కడ దాడులు చేస్తాం అని చెప్పి ఈరోజు ఇచ్చేటువంటి చీకటి దీవాలు తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్నా చేస్తాం. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి జీవాలు రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలని కలుపుకొని ఈరోజు గవర్నమెంట్ విద్యా సంస్థలు మీరు వెల్లడించారు, ఈ విధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఈరోజు దందా నడుపుకున్నారు. ఇకనైనా కానీ ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం, లౌకికవాదాన్ని కాపాడే విధంగా కూడా ప్రభుత్వాలు ఉండాలి. కానీ సామాన్య ప్రజల విద్యార్థి హక్కుల్ని కాలరాసే విధంగా ఈరోజు హక్కులు కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం ఉంది. ఇకనైనా కానీ ఇటువంటి చీకటి జీవాలు, ఇటువంటి అసమర్థ పాలన కూడా మేము విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ఆయన ఏదో చదువుకొని ఈ స్థాయిలోకి వచ్చినోడు కాకుండా ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ రోజు కొత్తగా కళాశాలలకి, పాఠశాలలకి విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకులు ఎవరు కూడా రాకూడదని చెప్పేసి కొత్త జీవో పెట్టడం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు
ఈ రాష్ట్రం పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. మా పైన కాదు, మీరు నాయకుల పైన కాదు మీరు దృష్టి పెట్టాల్సింది. ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి కాలేదు. మన రాష్ట్రానికి రాజధాని లేదు. వీటిపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, మా పైన కాదని చెప్పేసి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలలు పాఠశాలలు మొత్తం మీ యొక్క నారాయణ విద్యా సంస్థలుగా సంబంధించినటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలే. కాబట్టి ఈ రోజు మీరు కార్పొరేట్ అనుకూలంగా ఈ జీవోలు తీసుకొస్తే ఈ జీవోల్ని మేము రద్దు చేసి, మీరు కాకపోయినా మేము రద్దు చేసుకొని, మీరు ఎన్ని కేసులు పెట్టి మమ్మల్ని నిర్బంధించినా, మా పైన అక్రమ కేసులు పెట్టినా మేము తగ్గకుండా కాలేజీలు, కళాశాలలు, పాఠశాలలు ఎక్కడైనా సరే విద్యార్థులకు ఏదైనా సమస్య ఉందంటే ఖచ్చితంగా మేము గేట్లు పన్నుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఏదైతే జీవోని విడుదల చేశారో ఓట్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మేము ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.